చంద్రబాబు మాట్లాడతారు. లైవ్ చూద్దాం. చేసిన ప్రయత్నం కంటే ఇంకెవరిని చేయగలుగుతారా? ఆ రోజు ఎమర్జెన్సీ దానికంటే ఘోరంగా ప్రవర్తించి ఎన్టీఆర్ని మెజారిటీ ఉంటే బర్తరఫ్ చేస్తే దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా చెప్పి అన్యాయం జరిగిందని 30 రోజుల్లో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఫస్ట్ టైం ఆవిడ జీవితంలో తల వంచి ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది. మళ్ళా దట్ ఈస్ ద హిస్టరీ. కాబట్టి న్యాయం ధర్మం ప్రకారం పోతుంది తప్ప ఇది ఎవరికి ఇది అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళ పాపం దిక్కు తెలియకుండా ఏదో తెల్లవారితో ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పాపం ఫ్రస్ట్రేషన్ నన్ను పట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మీ తెలీదా? మొన్నే చూశారు కదా 1.5 year ముందు రిజల్ట్స్. ఆ రిజల్ట్సే ఉంటాయి. 1.5 year ముందు రిజల్ట్స్ చూశారు మీరు. సేమ్ రిజల్ట్స్ విల్ బి దేర్. అంటే నాకు మెజారిటీ సీట్లు ఇస్తానన్నప్పుడు లేకుంటే అప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆ రోజు పార్టీని కాపాడుకున్నాం? ఇక్కడ అంత ఒత్తిడి ఉంటే కూడా పార్టీ వేరే, ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవడం వేరే. నేను ఎన్నోసార్లు చెప్పాను, విభేదాలొద్దు, మనం కలుద్దాం, ఇచ్చిపుచ్చుకునే విధానంతో ముందుకు పోదాం. నేను అన్ని నైబరింగ్ స్టేట్స్ అన్నిటితో బాగున్నాను. కర్ణాటక వేరే గవర్నమెంట్, ఒరిస్సా ఇంకొక గవర్నమెంట్, తమిళనాడు ఇంకొక రీజనల్ పార్టీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల చూస్తే 4 రాష్ట్రాల్లో ఒక నేషనల్ పార్టీ, 3 రీజనల్ పార్టీలు. అదే మరిగా హైదరాబాద్తో తెలంగాణతో తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నాం. అధికారం అపోజిషన్లో ఉన్నాం. 1 ఏళ్ళు కాదు, 35 ఏళ్ళు విభజన జరిగింది. ఇది భౌగోళిక విభజనే. మనుషుల్ని సెపరేట్ చేయలేము. తెలుగు జాతి ఎప్పటికైనా ఒకటిగానే ఉండాలి. తెలుగు జాతిని ఒకటిగా కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అదే నా ఆశయం. దానికోసం నేను రోజులు కూడా పనిచేస్తూ వచ్చాను. డివిజన్ అప్పుడు కానీ, బిఫోర్ డివిజన్ కానీ, ఆఫ్టర్ డివిజన్ కానీ చిన్న ఉంటాయి ఇచ్చిపుచ్చుకోవడంలో. ఒకవేళ చిన్న ఇచ్చిపుచ్చుకున్నా కష్టపడితే దాన్ని రికవర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకప్పుడు కంబైన్గా ఉన్నాం అనుకోండి, ఇద్దరు కలిసే చేసుకున్నాం కదా, ఇక్కడ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాం, అదేమి లెక్కలేదు కదా, జరిగాయి కదా. చాలామంది అన్నారు, నేను ఒకటే చూశాను, తెలంగాణ వెనుకబడి ఉంది. అందుకే నేను ఏం చేసి ఒక్క జీవో ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకి హై స్కూల్, మండల హెడ్ క్వార్టర్ జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజ్, డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్, అన్ని అటు బయటన్నీ వరుసగా వచ్చి హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో 100 హై స్కూల్స్ లేవు. ఒకప్పుడు 50 కూడా లేవు. 200 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. 200 ఇంజనీరింగ్ కాలేజెస్ ఐ బ్రాట్ ఇట్. మెడికల్ కాలేజీలు అయితే నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వచ్చాయి. ఎక్కడన్నారు? కింగ్ మేకర్ నివరం లేదు. మా వాళ్ళు కింగ్లే అవుతా ఉన్నారు. కాదు కింగ్లే అవుతా ఉన్నారు తప్ప కింగ్ మేకర్ని ఎక్కడ చెప్పలేదు. బీజేపీ, తెలుగుదేశం ఒకవేళ ఇద్దరు కలిసి చేసినప్పుడు ఒకరు కింగ్, ఒకరు కింగ్ మేకర్ అవుతా అనుకున్నారు. ఒకే ఓటు కదా, మాకేసే వాళ్ళు కట్టేస్తారు. అదే నేను చెప్పేది. పాప ఆయన చాలా బాధపడిపోతున్నాను. తెలుగుదేశం గెలిస్తే బాధపడిపోతున్నాడు. ఎందుకంత బాధ ఆయనకు? పోనీ తెలుగుదేశానికి ఏమనొచ్చు కదా. ఆయన పార్టీ ప్రేమ అంటే ఏ పార్టీకి వేస్తాడు? కాంగ్రెస్కి వేస్తాడా? కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్సే కనపడాల, ఆ పార్టీకి వేస్తాడా? ఇలాంటి ఆయనకేస్తే ఏమొస్తుంది? ఒకసారి చెప్పగలుగుతాం కానీ అడుకొక్కసారి మోసాలు చేయలేదు సార్. ఒకసారి వన్స్ మనం చెప్తే వింటారు, మోసపోతారు. ఎవ్రీ టైం చెప్పలేం. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. స్మార్ట్ సిటీ అది నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి స్మార్ట్ సిటీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడిగారు. 2, 3 అమరుగా రాష్ట్రం యొక్క జనాభాను బట్టి, సిటీస్ని బట్టి రికమెండ్ చేయమన్నారు.
మేము 3 సిటీలు ఆంధ్రప్రదేశ్ రికమెండ్ చేశాం. దెన్ డిపిఆర్ తయారు చేసి సబ్మిట్ చేయమన్నారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి మేము డిపిఆర్ సబ్మిట్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత కాంపిటీషన్ ఒక కమిటీలో కూర్చుంటున్నారు. ఆ కమిటీ ప్రకారం ఫైనల్గా 2 సిటీలు సెలెక్ట్ చేశారు, విశాఖపట్నం అండ్ కాకినాడ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పేపర్ చదివిన మాత్రం తెలంగాణలో ఒక వరంగల్ వెళ్ళింది, కానీ దాంట్లో ఒక మార్కు 2 మార్కులు తక్కువ వచ్చాయి. నెక్స్ట్ ఫస్ట్ లిస్ట్ సెకండ్ ఇయర్లో మళ్ళా 1 or 2 ఈ పేరు ఉందని చెప్పి వాళ్ళు చెప్పింది. ఇది నిరంతరం జరిగే ప్రయత్నాలు కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. నేను హైదరాబాద్లో ఆ రోజు ఒకసారి నన్ను విసుక్కునేవాడు వాజ్పేయి గారు, బాబు అన్నీ నీకేరా అనేవాడు. కాదు సార్, మా కష్టాలు అట్టున్నాయనేవాడిని హైదరాబాద్ ఇచ్చేవాడు. దట్ ఈస్ వేర్ నేను జీతాలు కూడా లేవు సార్ నాకు ఇవ్వడానికి, ఆ ప్రయత్నం నుంచి వచ్చాను కదా మీరు అర్థం చేసుకుంటే కన్విన్స్ చేసేవాడిని. ఇచ్చేవాళ్ళు పైన ఉన్నప్పుడు తీసుకున్నాడు కింద ఉన్నప్పుడు తప్పదు అన్నీ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి మనం కూడా ప్రయత్నం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నేను ఎందుకు పోతున్నాను? నాకేం పని ముఖ్యమంత్రిగా? వైషుడు గోటు దావోస్ 5 రోజులు దావోస్ అయితే మాకు ఈసారి వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. మా ఆఫీసర్ అక్కడ పడ్డాడు, రాబర్ట్, ఇది కాలు ఇరిగింది పాప ఆయనకు. అంతమంది యాక్సిడెంట్లో దెబ్బతిన్నాడు, మళ్ళా దెబ్బతిన్నాడు. వైషుడు గో ఈ కేరళ సీఎం ఒకసారి వస్తే ఆయన కూడా పడి కాలు ఫ్రాక్చర్ అయింది. మొన్న కూడా ఒక CEO ఇదే మరికి వచ్చి తిరుగుతా ఉంటే అకౌంట్ పెట్టి కాలు దెబ్బతింది. తెలుసు మాకు అది. ఎందుకు పోతున్నాం అక్కడికి? మొత్తం ఒక పద్ధతి ప్రకారం 10 మందిని కలిసి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళాం. ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ మెరుగుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు రాష్ట్రంలో కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ తేవాలనుకున్నప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో మనం కూడా కంపీట్ చేయాలి, ఒక పాజిటివ్గా ఉండాలి. ఆ రోజు అదే ప్రయత్నం చేశాను, ఈ రోజు అదే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు హైదరాబాద్లో ఫలితాలు వచ్చాయి, ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఫలితాలు తీసుకురావాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తాను. ఏది నాకైతే కనపడినంత పాజిటివ్ తెలుగుదేశం కనపడుస్తూ ఉంది. యూ గో ఇన్ దర్ ఇస్ ఎ పాజిటివ్ వేవ్. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ థింకింగ్ తెలుగుదేశం పార్టీ హెస్ డన్. నేను అదే అపీల్ చేశాను. అభివృద్ధి చేసిన పార్టీకి ఓటేయకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. అభివృద్ధి చేసిన పార్టీకి ఓటేస్తే అభివృద్ధిలో మిగిలిన పోటీ పడతారు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ కాల్. అదే జరుగుతుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు గ్రేటర్ నుంచి వెళ్ళిపోయారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇంకొకటి, అది ఓటేద్దాం అనుకునే వాళ్ళు కూడా రేపు వీళ్ళు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అనే ఒక డౌట్. నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయారో వాళ్ళందరినీ ఏ విధంగా బిల్డప్ అయ్యారో మీరే చూశారు. పార్టీ అన్ని విధాలా సహకరించి మామూలు వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లు ఇవన్నీ చేశాం. ఈరోజు వాళ్ళు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పోయారు. అయితే నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఎలాంటి అనైతిక చర్యలు చేసినప్పుడు వీళ్ళు పోయారు కాబట్టి ఇంకా మిగిలిన పోతారు కాబట్టి మనం ఎందుకు ఓటేయాలనుకుంటే మీరు తప్పు చేసినట్టు అవుతుంది. ఒకరు పోయారు కాబట్టి అందరూ అదే ఉండరు. మన పిల్లలు పెరిగి మనం కానీ జన్మనిస్తే వీళ్ళు పెద్ద అయిన తర్వాత చెడిపోతారనుకొని అసలే కానీ పిల్లలు కనకపోతే ఏమవుతుంది దేశం? ఆ పరిస్థితి వస్తుంది. విజ్ఞప్తి ఆలోచన. కానీ అలాంటివి కూడా కండెమ్ చేయాలంటే, అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే, ఆ వ్యక్తులకు కాకుండా పూర్తిగా వ్యతిరేకంగా ఓటేస్తే దానివల్ల ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. రేపు రాబోయే రోజున నాయకుల్లో కూడా ఒక భయం ఉంటుంది. దానికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైనా అలాంటి అనుమానం ఉంటే మాత్రం ఆ అనుమానం వదిలేయండి. ఆ చేసిన పనికి ప్రతీకారంగా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, కసిగా ఓటేయాలి, కక్షతో పనిచేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈజ్ మై అపీల్. ఏపీలో కూడా వైజాగ్ కానీ గుంటూరు కాకినాడ
కొన్ని కోర్టులో ఉన్నా ఎన్ని అవుతానో పెట్టేస్తాం వేరికి. నువ్వు రాయవు కదా, నువ్వు ఫోటో కదా, నీకు ఎందుకు?